నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పోకో M6 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా చెప్తాను. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ మీరే చెక్ చేసుకోవడానికి అనమాట బాయ్. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు పోకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ నేను రికార్డ్ చేసే టైంకి అయితే పోకోకి సంబంధించిన M6 Pro చూపిస్తారు, కానీ పోకో M6 సంబంధించిన ఏం ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏం కేటగిరీ లేదన్నమాట. అంటే నేను రికార్డ్ చేసినాక అప్డేట్ కాలేదనమాట. అదే నేను ఫ్లిప్కార్ట్ చెక్ చేసినామే, సో ఫ్లిప్కార్ట్లో అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఒకటి పాయింట్అవుట్ చేద్దామని చెప్పేసి ఇది చూపిస్తున్నారు. నార్మల్ అయితే ప్రతి వెబ్సైట్లో ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాయి కదా, అదనమాట పాయింట్. ఇక్కడ ఫ్లిప్కార్ట్ అయితే లిస్టింగ్ అయిపోయింది. సో ఈ లిస్టింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ లిస్టింగ్ పేజ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఫస్ట్ సేల్ ఆన్ 26th December అనమాట. అంటే నేను రికార్డ్ చేసే టైంకి స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అండ్ మన వాళ్ళు ఏమంటారంటే పోకో M6 5G అంటారు, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ అనేసి అంటారు. సో దీన్ని ప్రో వేరియంట్ కూడా ఉంది. సో నార్మల్ వేరియంట్ దీనికి కంపారిజన్ త్వరలో తీసుకొస్తాను. ఇక్కడ 5G+ అని ఉంది. సో గెట్ అడిషనల్ 50 GB విత్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ అనమాట. సో ఎక్స్క్లూజివ్ ఎయిర్టెల్ వాళ్ళకైతే ఒక మంచి ఆఫర్ అయితే వస్తుంది. సో స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకుంటే ఎయిర్టెల్ సంబంధించిన ఆఫర్స్ అప్లై చేసుకొని మీకు 50 GB డేటా అయితే అవైల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 2 స్టార్ మార్కులు అయితే పెట్టరు బై ఉంది చెప్తున్నా. సో కాస్ట్ ఎక్కువనే ఉంది. అండ్ సో హైలైట్స్ ఉంటే ద మోస్ట్ అఫోర్డబుల్ 5G అని ఇక్కడ మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 5G ప్రాసెసర్. ఇది ఎక్స్పాండ్ 1 TB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 16 GB దాకా కూడా స్టోరేజ్ ఉంది. అంటే 8 GB ర్యామ్కి ఇంకొక 8 GB ర్యామ్ వస్తుంది. కింద చిన్నగా పెట్టిరు మరి దారుణము. 6.74 inches పెద్ద డిస్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ 90Hz రిఫ్రెష్ రేట్ సపరేట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేకుండే, పైన పెట్టిండే అయిపోతుండే. 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ ప్లస్ 10 watts ఛార్జర్ ఇన్ ద బ్లాక్స్ అనమాట. సో ఐ థింక్ రీసెంట్గానే పోకో వాళ్ళది C65 స్మార్ట్ ఫోన్లో కూడా అంతే వచ్చింది. వాళ్ళు కూడా 18 watts ఛార్జర్ ఇచ్చారు ప్లస్ 10 watts బాక్స్లో. అంటే 8 watts సపోర్ట్ చేస్తుంది, కానీ మేము మాత్రం 10 ఇస్తున్నామంట. అంటే మళ్ళీ కొనుక్కోవాలా 8 వాట్లకి. ఇది ఒక లాజిక్ అర్థం కాలే. కానీ నెక్స్ట్ సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా బ్యాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కంటే సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి. పవర్ బటన్ కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చేస్తున్నాయి అనమాట. ఇవి స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు. సో ప్రైస్ చూసుకుందాము. సో ఇక్కడ నేను ఐ థింక్ చాలా రోజులు మీకు అందరికి చెప్పే పాయింటే ఏంటంటే, ఫస్ట్ కంపెనీస్ అయితే మెల్లమెల్లగా 4 కెమెరాస్ 5 కెమెరాస్ నుంచి డ్యూయల్ కెమెరా సెటప్కి తీసుకొస్తున్నాయి. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ కల్లా కూడా సింగిల్ కెమెరా పెట్టేటట్టున్నారు, అని ఆల్ ఇన్ వన్ కెమెరా పెట్టేటట్టున్నారు. 64 GB స్టోరేజ్ వేరియంట్ అయితే కంప్లీట్గా తీసేసారు. ఇక్కడ మినిమం ఏం చేస్తారంటే 4 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది నాకు. అంటే ఈ ఇయర్ ఎండింగ్లో ట్రెండింగ్లో కనిపించేవి అయితే ఇవి రెండు ఎక్కువ ట్రెండింగ్లో కనిపిస్తాయి. చేంజెస్ అనుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ కేటగిరీస్లో చేంజెస్ అయితే నాకు ఇవే కనిపించినవి. బడ్జెట్ కేటగిరీలో అయితే 64 GB అయితే మొత్తానికి తీసేస్తారు. అండ్ డ్యూయల్ కెమెరా సెటప్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 10,500 ఉంది. ప్లస్ సెక్యూర్డ్ ప్యాకేజింగ్ ఫీజ్ అని చెప్పి ఫ్లిప్కార్ట్లో మీకు ఇక్కడ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు, 50 రూపీస్ అనమాట. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి మీరు HDFC కార్డ్, ICICI కార్డ్స్ ఆఫర్స్ పెట్టేసి స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ నాకు అఫీషియల్ ఇక్కడ పోకో వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇక్కడ చూపించడానికి ఏం లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫ్లిప్కార్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచే ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే, స్మార్ట్ ఫోన్ చాలా వేరియంట్స్ వస్తుంది. స్టోరేజ్ కానీ ర్యామ్ వేరియంట్స్ వస్తుంది. బేస్ వేరియంట్ అయితే మీకు 10,500కు ఉంది. 6 GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటేనేమో 11,500కు వస్తుంది. 8 GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే 13,500కు వస్తుంది అనమాట. సో ఒకవేళ గిట్ట మీరు 13,000-14,000 పెడుతురంటే నా అడ్వైజ్ ఏంటంటే, దీనికంటే బెటర్ ప్రాసెస్తో కొంచెం వేరే స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఈ ప్రైస్ కేటగిరీలో, అవి కన్సిడర్ చేసుకోవచ్చు. నా అడ్వైజ్ ఒకవేళ ఇట్లా 6,000 వేరియంట్ 6 GB ర్యామ్ వేరియంట్ తీసుకోండి. బ్యాంక్ ఆఫర్స్ అప్లై చేయండి, మీకు 10,500కి వస్తుంది, 1,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో అది బెటర్. 6 GB ర్యామ్ వేరియంట్ అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను ఒకవేళ తీసుకోవాలంటే. లేదంటే ఇట్లా మీరు 4 GB ర్యామ్ వేరియంట్ తీసుకోవచ్చు, ఇంకా తక్కువకి వస్తుంది, 9,500కి వస్తుంది. అది ఇంకా బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మిగతా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ కెమెరా, పెద్ద డిస్ప్లే వస్తుంది. అవన్నీ కూడా నార్మల్గా మనకు మెన్షన్ చేసినాయి. అండ్
ఇక్కడ ఫీచర్స్ ఇవన్నీ కూడా చూపించారు. సో మెయిన్ ఫీచర్స్ ఏమొస్తున్నాయంటే బాక్స్ పర్చేస్ చేసినాక ఎంత ముందుగా మాట్లాడుకున్న హైలైట్లో 10 వాట్స్ ఛార్జర్ అయితే ఇస్తారు, స్మార్ట్ ఫోన్ టైప్ సి కేబుల్ ఇస్తారు, సిమ్ ఇంజెక్టర్ టూన్ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇచ్చారన్నమాట. అండ్ ఓవరాల్గా సార్ వాల్యూ చూసుకుంటే 1.6 kW/kg వస్తుంది అనమాట. ఇంకా సార్ హెడ్ వాల్యూ బాడీ వాల్యూ కూడా చూసుకోవచ్చు. హెడ్కి 0.858 ఉంది, బాడీకి వచ్చరికి అయితేనేమో 0.863 వెయిట్స్తో పాటు వస్తుంది. రెజల్యూషన్ చూసుకుంటే హెచ్డి ప్లస్ రెజల్యూషన్ ఉంటారు. అండ్ మాల్యా G57 MC2 జీపీతో పాటు కూడా వస్తుంది. హెచ్డి ప్లస్ అనమాట బై 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. సో చాలా రోజులు అయిపోయింది బై బడ్జెట్ క్యారీలా కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ అంటే, కానీ యాక్చువల్లీ ఏ గొరిల్లా గ్లాస్ అని కూడా మెన్షన్ చేయరు, ఇక్కడ మెన్షన్ చేసి గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో పాటు వస్తుందని. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే మీకు Android 13 వస్తుంది. అండ్ MediaTek Dimensity 600 ప్రాసెసర్ ఆక్టోకోర్ వస్తుంది, 2.2 GHz మీద వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాండ్విడ్త్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ 4G బ్యాండ్విడ్త్ అయితే మంచి 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ అయితే ఇక్కడ కనిపిలు ఐ థింక్ ఇవి ఉండొచ్చు, సారీ ఎన్ బ్యాండ్స్ వస్తాయి కదా, సో ఆ బ్యాండ్స్ ఇక్కడ కనిపిస్తారు. నెక్స్ట్ ర్యామ్ బేసిక్ తీసుకున్న 1 TB మైక్రో SD కార్డ్ అయితే స్లాట్స్ అయితే వస్తున్నాయి, సో పర్లేదు. అండ్ కెమెరా చూసుకుంటే మెయిన్ కెమెరా 1.8 అపర్చర్తో పాటు వస్తుంది, 50 MP కెమెరా. సెకండ్ AI కెమెరా వస్తుంది. అండ్ సెల్ఫీకి వచ్చేసరికి అయితే ఫ్రంట్ కెమెరా 5 MP అయితే ఇక్కడ మెన్షన్ చేసారు అనమాట. 5 MP పై పాత పడిపోయింది, దాన్ని కన్సిడర్ కూడా చేసుకోకండి. ఇక్కడ మన వాళ్ళు ఏమంటారంటే డిజిటల్ జూమ్ వస్తుంది 10x దాకా, సో కొంచెం క్లారిటీ అంతగా ఉండదు. అండ్ ఇక్కడ 1080p రికార్డింగ్స్ అయితే అవుతున్నాయి 30 fps. అండ్ కెమెరా బేసిక్ పై పెద్దగా ఏం లేదు, నార్మల్గా సెట్ చేసుకోవచ్చు. కాల్కి సంబంధించిన రికార్డింగ్స్ ఇక్కడ ఉన్నవి, సో కాలింగ్ పెద్దగా అవసరం లేదు. అండ్ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ అవన్నీ చూసుకుంటే ఇక్కడ 5G అయితే మెన్షన్ చేశారు, కానీ పైన మనకి అక్కడ బ్యాండ్విడ్త్ మెన్షన్ చేయలే. కానీ ఇక్కడ మనకి బ్లూటూత్ వర్జన్ 5.3 వస్తుంది. వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై 2.4 5 GHz వస్తుంది. అండ్ USB టెథరింగ్ కూడా ఫీచర్ అవైలబుల్ ఉంది. సో అది బై డిఫాల్ట్గా కామన్ అయిపోయింది, అది సపరేట్ మెన్షన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. Android 13 బేస్డ్ ఆన్ MI UI 14 వస్తుంది అన్నమాట ఆపరేటింగ్ ఇంటర్ఫేస్. సో UI అడిషనల్గా సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ మీటర్. అండ్ ఇక్కడ అల్ట్రాసానిక్ అనేసి అయితే బ్రాకెట్లో మెన్షన్ చేశారు. అండ్ మీకు ఇంకా మంచి విషయం ఏంటంటే MI UI డైలర్ వస్తుంది, సో రికార్డింగ్ చేసుకునేటప్పుడు ఇంకా బెనిఫిట్ అవుతుంది. తర్వాత GPS సంబంధించిన నావిగేషన్ సంబంధించి చూసుకుంటే GPS, AGPS, GLONASS, GALIOS అండ్ బైడూస్ ఏవైతే నావిగేషన్ సంబంధించిన టైప్స్ ఉంటే అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసారు. అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ వస్తుంది. వెయిట్ 195 grams, థిక్నెస్ 8.9 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా పోకో వాళ్ళైతే బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. మరీ దారుణం ఏంటంటే ఇదే ప్రాసెసర్ మీకు వేరే బ్రాండ్స్లో కూడా కొంచెం ఎక్కువగా వస్తున్నట్టుంది, ఒక 1000-2000 ఎక్కువగా వస్తుంది. సో చూద్దాము, మంచి కాంపిటీషన్ అయితే వస్తుంది. 10,000 నుంచి 15,000 మధ్యలో మంచి కాంపిటీషన్ అయితే వస్తుంది. 5G స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన ఒక ట్రెండ్ అయితే స్టార్ట్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది. సో ఇంకా మరింత కాంపిటీషన్స్ అయితే వచ్చే అవకాశం ఉందనేసి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బై మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వశ్చన్స్ అయితే కింద కామెంట్ అయితే డౌట్స్ ఉన్నా సరే కూడా మ్యాక్సిమం రిప్లైగా ట్రై చేస్తాను. ఓవరాల్గా నేను రికార్డ్ చేసడం కదా ఈ ఆఫర్స్ ఉన్నాయి, ప్లస్ స్మార్ట్ ఫోన్ కూడా కమింగ్ సూన్ అని ఉంది, ఇంకా సేల్ స్టార్ట్ కాలేదు. అది ఇంకా 26th ఇక్కడ సేల్ ఉంది కదా, ఇక్కడ 26th సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవచ్చు. ఓవరాల్ ఒక్క ముక్కలో కొనుక్కోవాలి వద్దానా అంటే స్మార్ట్ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు బై. అండ్ బడ్జెట్లో వస్తుంది అనమాట. బడ్జెట్లో 5G కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది. సో మీకైతే అర్థమైపోయింది కదా స్మార్ట్ ఫోన్ ఎందుకు బాగుంది, నా ఒపీనియన్స్ కూడా మీకు అయితే తెలిసిపోయినాయి. ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే కనిపిస్తుంది, బడ్జెట్లో కూడా వస్తుంది. 5G స్మార్ట్ ఫోన్ మంచి కేటగిరీకి వస్తుంది అన్నమాట. మీరు ఆఫర్స్ అవన్నీ చూసుకుంటే ఇట్లా 10,000 లోపల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నా అడ్వైస్ తీసుకోవచ్చు, మంచి స్పెసిఫికేషన్స్తో పాటు స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే డీసెంట్ స్మార్ట్ ఫోన్ ఫ్రమ్ పోకో అనమాట. అవి నెక్స్ట్ బై ఇంకా మన ఉందా అంటే ఎస్ ఉంది.
ఏంటంటే ఈ ప్రైస్ కేటగిరీ అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో చాలా కాంపిటీషన్ అయితే మనకు వస్తుంది. రీసెంట్‌గానే మనకి లావాది వచ్చింది, తర్వాత ఒప్పోది వచ్చింది అండ్ రెడ్మీది, సామ్సంగ్‌లో నుంచి కూడా చాలా 5G స్మార్ట్ ఫోన్స్ అయితే బాగానే లాంచ్ అవుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్‌లో టఫ్ కాంపిటీషన్ అయితే వస్తుంది. 10,000-15,000 మధ్యలో ప్రైస్ కేటగిరీకి ఛాన్సులు చెప్పుకున్నాను. ఇది మాత్రము కొంచెం ఇంకా తక్కువకు వస్తుంది. ఐ థింక్ ఆఫర్స్ అంతా కలుపుకుంటే నాకు తెలిసిన కాడికైతే 9,500 కూడా వస్తుందనేసి అయితే చాలామంది అంటారు. సో ఒకవేళ ఇట్లా ఆ ఆఫర్లు వచ్చిందంటే ఇంకా మంచి విషయం. ఎందుకంటే 10,000 లోపల మీకు 5G స్మార్ట్ ఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట పోకో వాళ్ళు. అండ్ తీసుకోవచ్చండి భయ్, తీసుకోవచ్చు. కంపల్సరీ ఆఫర్స్ అప్లై చేసుకొని తీసుకోండి. తక్కువ డిస్కౌంట్లో ఈ బడ్జెట్ స్మార్ట్ 5G వస్తుంది అనేసి అయితే నా అడ్వైస్. మంచి ఫోన్ ఉంది అండ్ ఓవరాల్గా ఓకే ఫోన్ అనమాట. మెయిన్ ఆఫర్స్ అప్లై చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదివితే చూసారు వాళ్ళందరికీ డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.